అమ్లాన హృష్యదవనీతలకీర్ణ పుష్పౌ శ్రీవేంకటాద్రిశిఖరాభరణాయమానౌ ఆనందితాఖిల మనోనయనౌ తవైతౌ శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. వాడిపోనివి, నిత్యము వికసించి ఉండేవి, భూతలమంతా వ్యాపించి విరాజిల్లేవి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య చరణార విందాలు. ప్రతి క్షణం కృపా కటాక్షాలతో అఖిల భక్తుల మనస్సుల్ని ఆనందపరిచే నిత్యవసంతుడు శ్రీనివాస పరబ్రహ్మము. ఆ నిత్యవసంతునికి భక్తులు నిత్యము అందించే ఆర్జిత సేవే వసంతోత్సవం. ప్రతిదినం సుప్రభాత సేవతో ప్రారంభమై అనేక కైంకర్యాలను స్వీకరిస్తూ భక్తుల్ని అనుగ్రహించే పరమాత్మకు ఒకంత అలసత తీర్చటం కోసం భక్తులందించే విశిష్ట కైంకర్యమే వసంతోత్సవం. పరమాత్మకు అలసత కలగటం ఏమిటి అని సందేహం కలగవచ్చు. ఇది భక్తి లక్షణం. పరమాత్మకు సుఖము దుఃఖము ఉంటాయని కాదు. భక్తుడికి కలిగే సుఖదుఖాలు, కష్టము, విషాదము, పరమానందము ఇవన్నీ కూడా భగవంతుడి యందు భావన చేస్తూ భగవంతుడికి వాటన్నింటినీ తొలగించటం కోసం సేవలందించటం భక్తి యొక్క పరమధర్మం. పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్ధ్వ ఉదయత్ పురుషః పాదోస్యేహ భవాత్ పునః తతో విశ్వం వ్యక్రామత్ సాజనానశనే అభి తస్మాత్ విరాట్ జాయత విరాజో అధిపురుషః జాతో అత్యరిచ్యత పశ్చాత్ భూమిమథో పురః యత్పురుషేణ హవిషా దేవా యజ్ఞమదన్వత సంతో అస్యాసీదాజ్యం గ్రీష్మయద్మః శరద్ధవిః సప్తాస్యాసన్ పరిధయః సప్తసమిధః కృతాః దేవాయజ్ఞం తన్వానాః ప్రబద్ధన్ పురుషం పశుం తయ్యజ్ఞం బర్హిషి ప్రౌక్షన్ పురుషం జాతమగ్రతః తేన దేవా అయజంత సాధ్యార్షయశ్చ యే తస్మాద్యజ్ఞాత్ సర్వహుతః సంభృతం మృడదాజ్యం పశుగుస్తాగశ్చక్రే వాయవ్యాన్ అరణ్యాన్ గ్రామ్యాశ్చ యే తస్మాద్యజ్ఞాత్ సర్వహుతః రజస్సామాని యజ్ఞిరే ఛందాగంసి జగ్నిరే తస్మాత్ రజస్తస్మాదజాయత తస్మాదశ్వ అజాయంత ఏకే చ భయారతః గావోహ జగ్నిరే తస్మాత్ తస్మాజ్జాత అజావజః యత్పురుషం యదధుః విదావ్యకల్పయన్ ముఖం కిమస్య కౌ బాహు ఆ ఊరూపాదా ఉచ్యతే బ్రాహ్మణోऽస్య ముఖమాసీత్ ఆహురాజన్యః కృతః ఊరు తదస్య యద్వైశ్యః ధ్యాగుం శూద్రో అజాయత చంద్రమా మనసో జాతః చక్షుః సూర్యో అజాయత ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాత్మాజురజాయత నాభ్య ఆసీదంతరిక్షం శీర్ణాద్యౌ సమవర్తత భూమిర్దిశ శ్రోత్రాత్ తథా లోకాగుం అకల్పయన్ వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్య ధీరః నామాని కృత్వాభివదని యదాస్తే ధాతా పురస్తాద్యముదా జహార ప్రవిద్వాన్ ప్రతిశశ్చ దస్రః తమేవం విద్వానమృత ఇహ భవతి బంధ అజనాయ విద్యతే యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః ధర్మాణి ప్రథమాన్యాసన్ దేహనాకం మహిమానః సచంతే పూర్వే సాధ్యా సంది దేవాః అభ్యः సంభూతః పృథివ్యైరసా చ విశ్వకర్మణः సమవర్తతాధి తస్యత్వష్టా విదధద్రూపమేతి తత్పురుషస్య విశ్వమాజానమగ్రే వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః
परस्तात् तमेवं विद्वानमृत इह भवति अन्यः पन्था विद्यते जनाय प्रजापतिश्चरति गर्भे अन्तः अजायमानो बहुधा विजायते यधीराः परिजानन्ति योनिम् मरीचीनां पदमिच्छन्ति वेधसः यो देवेभ्य आतपति यो देवानां पुरोहितः पूर्वो यो देवेभ्यो जातः नमो रुचाय ब्राह्मये ब्राह्मन् जनयन्तः देवा अग्रे तदब्रुवन् यस्त्वैवं ब्राह्मणो विद्यात् तस्य देवा असन्वशे ह्रीश्चते लक्ष्मीश्च पत्न्यौ अहोरात्रे पार्श्वे क्षत्राणि रूपम् अश्विनौ व्याक्तम् इष्टं मनिषाणा अमं मनिषाणा सर्वं मनिषाणा ॐ सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवम् विश्वन्नारायणं देवमक्षरं परमं प्रभुं विश्वतः परमन्नित्यं विश्वन्नारायणगुं हरिम् विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतम् नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणं नारायणपरं ब्रह्म तत्त्वन्नारायणः परः नारायणपरो ज्योतिरात्मा नारायणः परः यच्च किञ्चिज्जगद्यस्मिन् दृश्यते श्रूयतेऽपि वा बहिश्च तत्सर्वं व्याप्य नारायणस्थितः अनन्तमव्ययं कविगुं समुद्रेन्दं विश्वशम्भुवम् पद्मकोशप्रतीकाशगं हृदयं चाप्यधोमुखम् अथो निष्ट्याविरस्यान्तु नाभ्यामुपरि तिष्ठति हृदयं तद्विजानीयाद्विश्वस्यायतनं महत् सन्ददगुं शिलाभिस्तुलम्बत्याघोषसन्निभम् तस्यान्ते सुशिरगं सूक्ष्मं तस्मिन् सर्वं प्रतिष्ठितम् तस्य मध्ये महानग्निर्विश्वार्चिर्विश्वतो मुखः उग्रभुग्विभजन्तिष्ठन्नाहारमजरः कविः सन्तापयति सन्देहमावारतलमस्तकम् तस्य मध्ये वह्निशिखा अणीयो ऊर्ध्वा व्यवस्थितः नीलतो इदमध्यस्था विद्युल्लेखे वभास्वरा निवारशोकवत्तन्वी पीताभा स्यात्तनूपमा तस्याः शिखाया मध्ये परमात्मा व्यवस्थितः ब्रह्मा स शिवः सेन्द्र सोऽक्षरः परमस्वरा ऋतगुं सत्यं परं ब्रह्म पुरुषं कृष्णपिङ्गळम् ऊर्ध्वरेतं विरूपाक्षं विश्वरूपाय वै नमः ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् विष्णोर्नुकं वीर्याणि प्रवोचं यः पार्थिवानि विममेरजागुंसि यो अस्कभायदुत्तरगुं सधत्थं विचक्रमाणस्त्रेधोरुगायो विष्णोरराटमसि विष्णो पृष्ठमसि विष्णोस्त्रे स्थो विष्णो स्योरसि विष्णोर्ध्रुवमसि वैष्णवमसि विष्णवे त्वा तदस्य प्रियमभिपाथो अस्य नरो यत्र देवयवो वदन्ति गुरुक्रमस्य स हि बन्धुरित्थः कृष्णाः परे परमे मध्ववुत्सः विष्णुस्तवते वीर्याय भृगोरभीमः कुचरो गिरिष्ठाः योरुषु त्रिषु विक्रमणेषु अधिक्षयन्ति भुवनानि विश्वा मात्रया तनुवावृधाना ते महित्वमन्विष्णुवन्ति भेते विद्मरजसि पृथिव्या विष्णो देवत्वम् परमस्य वित्से चक्रमे पृथिवीमेष एता क्षेत्राय विष्णुर्मनुषे दशस्यन् सुवासो अस्य कीरयोजना सह उरुक्षितिगुं सुजनिमाचकार देवः पृथिवीमेष एता विचक्रमेश दर्चसंमिहित्वा विष्णुरस्तु तव सस्तवीया प्रेडद्गह्यस्य स्थविरस्य नाम तो देव अवन्तु नो यतो विष्णुर्विचक्रमे पृथिव्याः सप्तधामभिः इदं विष्णुर्विचक्रमे त्रेधा निदधे पदम् समूढवस्य पाकुंसुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन् विष्णोः कर्माणि पश्यत यतो व्रतानि पस्पशे इन्द्रस्य युज्यः सखा विष्णोः परमं पदगं सदा
यथा पश्यन्ति सूरयः दिवीव चक्षुरा ततम् तद्विप्रासो विपण्यवो जागृभागं सस्समिन्धते कृष्णार्यत्परमम् पदम् हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रजा चन्द्राम् हिरण्मयीम् लक्ष्मीम् जातवेदो महावः तां महावह जातवेदो लक्ष्मीमनपगामिनी यस्याम् हिरण्यम् विन्दे जङ्गामश्वम् पुरुषानहम् अश्वपूर्वां रथमध्यां हस्तिनादप्रबोधिनी श्रियम् देवी बुबह्वये श्रीर्मा देवीर्जुषता हांसोऽस्मितां हिरण्यप्राकारामार्द्रां ज्वलन्तीं तृप्तां तर्पयन्ती स्थिताम् पद्मवर्णाम् दामिहो बह्वये श्रियम् चन्द्रां प्रभासां यशसा ज्वलन्तीं श्रियं लोके देवजुष्टामुदारा ताम् पद्मिनीमीम् शरणमहम् प्रपद्ये लक्ष्मीर्मेनश्च तान् वृणे आदित्यवर्णे तपसोऽधिजातो वनस्पतिस्तव वृक्षोऽथ बिल्वः तस्य फलारितपसारुदन्तु माजान्तराजाश्च बाह्या लक्ष्मीः उपैतुमान् देवसखः कीर्तिश्च मणिना सह प्रादुर्भूतोऽस्मिराष्ट्रेऽस्मिन् कीर्तिवृद्धिम् ददातु मे पिपासामलां ज्येष्ठामलक्ष्मीर्नाशयाम्यहम् వసంతోత్సవంలో కమనీయ తులసీ మాలాలంకృతులై ఉభయ దేవేరులతో కూడి విరాజిల్లుతున్న మలయప్ప స్వామి కన్నులకు విందు చేస్తున్నారు. తులసీమాలతో మురిసిపోతున్నారు స్వామి. ఎందుకుని? తులసి అంటే ఇష్టం శ్రీమన్నారాయణునికి, కపిల గోవులంటే ఇష్టం. ఈ రెండూ ఇష్టమైనవి, అత్యంత ప్రీతికరమైనవి శ్రీ మహావిష్ణువుకు అని ఆగమశాస్త్రాలు నిర్దేశించినాయి. తులాం స్యతి ఇతి తులసి అని నిర్వచనం. అంటే సాటిలేనిది అని అర్థం. ఎందులో సాటిలేనిది అంటే గొప్ప ఫలితాలను ఇవ్వటంలో, సమస్త ప్రాణికోటికి శుభాలను చేకూర్చటంలో, పుణ్యములను కలిగించటంలో తులసి సాటిలేనిది. తులసి కోట పుణ్యముల ఊట. అది భక్తికి రాచబాట. సాధారణంగా ప్రతి ఒక్కరూ తులసి ఆకు ఒక్కటే కోసి దానితో మాలలు కట్టాలనుకుంటారు. కానీ అలా కాదు. తులసి దళం అంటే 3 ఆకులతో కూడినటువంటి సమూహం ఏది ఉందో ఆ తులసి దళాన్ని స్వీకరించాలి. ఆ తులసి దళమంటే పరమాత్మకు ఎంతో ఇష్టం. ఉభయ దేవేరులు మలయప్ప స్వామి తులసి మాలాలంకృతులై సమస్త భక్త కోటిని అనుగ్రహిస్తున్నారు. సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని వేదము అభివర్ణించినట్లు సహస్రశీర్షుడు, సహస్రనాముడు, సహస్రపాత్ అయిన ఆ పురుషోత్తముడికి సహస్రధారా పాత్రాభిషేకం అజస్ర పుణ్య ఫలం. అంతేకాదు, ఈ సమస్తమైన వసంతోత్సవ వైభవాన్ని కన్నులార వీక్షించిన భక్తకోటి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా వీక్షించినటువంటి భాగవతులకు అందరికీ ఉత్సవ ఫలితం నిశ్చయంగా కలుగుతుంది. యః కురుతే భక్త్యా తస్య కాయకృతం పాపం తక్షణాదేవ నశ్యతి అని మరీచి మహర్షి చెప్పినట్లుగా ఎవడైతే భగవంతునికి ఉత్సవం నిర్వర్తింపచేస్తాడో, ఉత్సవాన్ని వీక్షిస్తాడో అతను ఈ శరీరంతో చేసిన పాపమంతా ఆ క్షణంలోనే నశిస్తుంది. సమస్త జనులకు శుభం కలుగుగాక.
देवायज्ञमतन्वत सन्तो अस्यासीराज्यम् पर्याप्यानन्तरायाय सर्वस्तोमोतिरात्र उत्तममः भवति सर्वस्याप्ते सर्वस्य जित्यै सर्वमेव तेन प्रोति सर्वं जयति हरिः ओम्